Oh my God! హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ హిందూపూర్ స్టేషన్ అండి. ఈ రోజు అయితే మేము జియో పార్క్ లో చాలా అద్భుతంగా ఉన్నాయి. బర్డ్స్, స్నేక్స్, అనిమల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో మేమైతే ఈరోజు చూడడానికి అయితే వచ్చేసాము. సో లొకేషన్లు ఏమేమి ఉన్నాయని టోటల్ గా ఈ వీడియో ద్వారా చూపిస్తాము. ఈ లొకేషన్ వచ్చేసి మనకు నియర్ నంది హిల్స్ కొండ ఆపోజిట్ ఉంది. అండ్ దేవనల్లి నియర్ కదా ఇది, దేవనల్లి నంది హిల్స్ నియర్ బై. సో బెంగళూరు దేవనల్లి. సో మొత్తానికి లోపల లొకేషన్ ఏమేమి ఉందనేది టోటల్ గా చూసుకుందాం రండి, ముందుకెళ్దాం రండి. సో ముందుకెళ్తే ఇక ఈ లోపలికి ఎంట్రీ సీన్ చూస్తే మనము, సో ఫ్రెండ్స్ ఇక ఈ లొకేషన్ లో వచ్చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు. ఎంట్రీలో అయితే మనకు బాదం మిల్క్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఇలాంటి ఐటమ్స్ మాత్రమే ఇక్కడ దొరుకుతాయి ప్రెసెంట్. ఇక లోపలికి అండ్ దాంతో పాటు ఇక్కడ జియో పార్క్ ఎంట్రీ ఫీజెస్ చూడొచ్చు మనము. సో అడల్ట్స్ వచ్చేసి 250 రూపీస్ అంట. దాంతో పాటు కిడ్స్ కి వచ్చేసి 200 రూపీస్. అండ్ యాక్టివిటీస్ 2 రౌండ్ హార్స్ రైడింగ్ కావచ్చు 100 రూపీస్ సపరేట్ చార్జెస్ ఉంది. 2 రౌండ్ హార్స్ రైడింగ్ కిడ్స్ 2 to 10 years వరకు 100 రూపీస్ అంట. ఆర్చరీ టార్గెట్ 10 or 100 రూపీస్ ఉంది. అండ్ క్రికెట్ మిషన్ కూడా ఉందంట. 2 hours వచ్చి 100 రూపీస్ అంట. సో టోటల్ గా ఏమేమి ఉందనేది టోటల్ గా లోపలికి వెళ్దాము, లోపలికి కూడా వెళ్దాము చూద్దాం. సో లోపల అయితే ఇక లోపలికి వెళ్ళొచ్చు, మనం ముందుకు వెళ్దాం రండి. లోపలికి వెళ్తే ఇక లోపలికి అయితే బర్డ్స్ చాలా అనిమల్స్ ఉన్నాయంట. సో ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే మనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేసి అన్ని చూపిస్తారంటే ముందుకు వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇంకా దాంతో పాటు ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బోర్డు కూడా ఉంది. ఫర్ ద సేఫ్టీ ఆఫ్ బర్డ్స్, అనిమల్స్ అండ్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ డోంట్ క్యారీ హ్యాండ్ బ్యాగ్స్ అనేది, ఎస్టాబుల్స్ వాటర్ బాటిల్స్ ఇక్కడ క్యారీ చేయకూడదు అనేసి చాలా ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది. ఇది కూడా మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ చూడండి బోర్డులో అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం జియో పార్క్ లోపలికి వెళ్తున్నాము. సో మై బ్రదర్ అన్నవాళ్ళు అండ్ ఈ జియో పార్క్ సంబంధించిన వ్యక్తులు అన్నవాళ్ళు అయితే టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. మనం చూద్దాం, ముందుకు వెళ్దాం మరి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఎంట్రీలో ఉన్నాము. సో ఎంట్రీ లోపల నుంచి వెళ్దాము. సో ఇక్కడైతే చాలా జంతువులు కూడా ఉన్నాయంట. సో మనం ముందుకు వెళ్దాము. ఇక్కడ సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎంట్రీలో బ్రహ్మ చికెన్. సో ఇవి మనకి ఎప్పుడు చూడలేదు. జియో పార్క్ లో చూడండి బ్రహ్మ చికెన్ అంట. ఈ కోడ్లు చూడండి మనకు బ్రహ్మ చికెన్ అంటే ఇది. సో అమెరికాలో ఉంటాయంట ఇది. సో మనకైతే ఇక్కడ ప్రజెంట్ చూడొచ్చు. అండ్ కడక్నాథ్ అంటే ఇక్కడ. సో ఇది కూడా చూడొచ్చు మనము. దాంతో పాటు ఇక్కడ ఇటు సైడ్ వచ్చేస్తే నార్మల్ చికెన్, నాటి కావేరి అంట. సో ఇటు చూడొచ్చు మనము. సో చూడండి ఇటు సైడ్ వస్తే టర్కీ అంట. ఇవి టర్కీ కోడ్లు. ఇటు చూడండి టర్కీ కోడ్లు చూడండి. దాంతో పాటు సిల్కీ అంటే ఇదేదో చైనావా ఇవి. ఓ మై గాడ్, చైనాలో ఉన్నాయంటే చూడండి ఈ కోడ్లు. మనకి మన దేవనల్లి దగ్గరలో చూడొచ్చు ఇలాంటి కోడ్లు. సో ఇక్కడ చూడండి అన్న అయితే వెళ్తాన్నాడు లోపలికి. సో ఈ చైనా కోళ్ళకి అయితే మన అన్న ఫుడ్ అయితే పెడుతున్నాడు. చూడండి ఎంత బాగా తింటున్నాయి చూడండి అవి. అవునా, చైనావా ఇవి? సో చైనా కోడ్లు. అన్న మీదే ఊరు? కర్నూలు డిస్టిక్. సో ఓకే. సో ఇంకా ఏమేమి ఉన్నాయన్నా ఇక్కడ? ఇట్లే పోవాలి గోటు, పొంగనూరు, ఆంధ్రప్రదేశ్. సో చాలా ఇంకా జంతువులు ఉన్నాయంట. ముందరికి వెళ్దాము చూద్దాం మరి. చాలా సూపర్ గా ఉంది ప్లేస్ అయితే. మళ్ళీ ఇక్కడ చూడండి రవి అన్న. హాయ్ అన్న రవి అన్న. సో మన హిందూపూర్ సూగర్ అన్నది. సో మంచి డాన్సర్ కూడా అన్న. సో చాలా అద్భుతంగా అయిన టాలెంట్ ఉంది. సో మనం ఇంకా ముందుకెళ్దామన్నా, ముందుకెళ్దాము. ఇక్కడ చూడండి గోట్లు. సో హిందూపూర్ అంటే జై బాల అని అన్న అంటున్నాడు. సో అవునన్నా, మా హిందూపూర్ ఎమ్మెల్యే అయితే బాలకృష్ణ గారే. సో ఇక్కడ చూడండి ఏమన్నా ఇవి పిక్నిక్ కోట్ అంటారు. ఇవి ఎక్కడ ఇవి? మనమేనా ఎట్లా ఇవి? ఇవి అమెరికావా? ఓ మై గాడ్. ఇవి చూడండి ఫ్రెండ్స్ అమెరికా అంటే ఇవి ఈ గోడ్స్ అంటే. సో అన్న, సో మనం చూడవచ్చు ఇక్కడ అమెరికా గోడ్స్ అంటే ఇవి. చాలా అద్భుతం కదా ఇక్కడ అసలు జియో పార్క్ లో. సో జంతువులు ఇక్కడంతా పెంచి ఇది ఒక పెద్ద పార్క్ లాగా చేశారు. చాలా అద్భుతంగా ఉంది అసలు. అక్కడ పొంగునూరు ఇవి కదా అవి ఆవులు. సో పొంగునూరు ఆవులు కూడా చూద్దాం మరి. ముందుకెళ్దాం. ఏమన్నా రవి అన్న పోదామా? ఖచ్చితంగా పోదాం రండి, ముందుకెళ్దాము. సో చాలా అద్భుతంగా ఉంది అబ్బా ప్లేస్ అయితే ఇక్కడ లొకేషన్.
అంటే పొంగునూరు కవ్వ అంట. యాక్చువల్గా మనం పొంగునూరు పోయే అవసరం అయితే లేదు, ఇక్కడ దేవనహల్లిలోనే మనం పొంగునూరు కవ్స్ అయితే చూడొచ్చు. ఇది చూడండి, సో పొంగునూరు ఆవు ఇది చూడండి అన్న. ఏం నా స్పెషల్ అసలు దీనికి? ఈ ఆవులు ఈ మామూలు అభిషేకానికి పాలు వాడతారు. ఇవి ఒక షేరు అది షేరు ఇవి ఇచ్చేది 1 లీటర్ ఇస్తుంది. ఇది అభిషేకానికి దేవస్థానాల్లో యూజ్ చేస్తారు పొంగునూరు ఆవులు అంటే. చూడనా, సో మొత్తానికి ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చూస్తుంటే. పొంగునూరు ఆవులు అంట. 2 ఉండేది ఇక్కడ, 2 ఆవులు ఉన్నాయా? ఓకే. సో ఇంకా ముందరికి వెళ్దాము. ముందరికి వెళ్తే ఇక్కడ వచ్చేసి మనకి డాగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో చాలా భయంకరంగా ఉన్నాయి డాగ్స్ అయితే. ఏ ఊరు అనేవి? స్కాట్లాండ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కుక్కలు 2 కుక్కలు ఉన్నాయి. ఇది వచ్చి స్కాట్లాండ్ అంటే ఆరిజిన్. సో స్కాట్లాండ్ కుక్కలు లాంటివి చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడన్నా రవి అన్న, మీరు వెళ్ళండి అడిగి. సో స్కాట్లాండ్ అంట. సో మొత్తానికి అవి ఏం చేయవు కదన్నా. వావ్ 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 వావ్, చాలా సూపర్ గా ఉంది. మొత్తానికి జియో పార్క్ లో అయితే డాగ్స్ కూడా చూడొచ్చు. స్కాట్లాండ్ డాగ్స్ అంట. అంటే చూస్తుంటే భయం అవుతుంది, బట్ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఇది హస్కీ అంటారు, ఇది ల్యాబ్. ఓకే సూపర్ అన్న. కొరికేలా ఇది ఫ్రెండ్లీగా ఉంటాయి మనతో. ఓకే సూపర్. నెక్స్ట్ అయితే ముందుకు వెళ్దాము. ముందుకు వెళ్తే ఈ డాగ్స్ నుంచి బయట పడదాం మనము. ఈ స్కాట్లాండ్ డాగ్స్ తో నాకు కూడా చాలా భయంకరంగా ఉంది. ఇంకా అన్న అయితే నెక్స్ట్ ప్లేస్ కి అయితే పిలుచుకుపోతాడు. సో నెక్స్ట్ ఎక్కడ వెళ్దామన్నా? ముందా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమన్నా ఇది ఇమ్ము కోళ్ళు అంటారా? సో ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది ముందరకు వచ్చేస్తున్నాయి. టచ్ చేసుకోవచ్చా? సో ఇది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో వీటిలో కూడా ఫుడ్ తినిపిస్తాము. సో ఇది చూడండి. ఓకే ఓకే, ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉంది చూడండి. ఈ ఎమ్ముకోళ్ళు వచ్చేసి ఇప్పుడు తింటున్నాయి చూడండి. ఫుడ్ ఎంత బాగా తింటాయి చూడండి. దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. చాలా అద్భుతం కదా, సూపర్ గా ఉంది అబ్బా లొకేషన్. ఏం రవినా ఏమంటారునా? అంటే చాలా ఎంజాయ్ గా ఉంది కదా ఇక్కడ లొకేషన్. చాలా బాగుంది, సూపర్ కదా అసలు. చూడండి ఎమ్ము కోళ్ళు వచ్చేసి తింటున్నాయి ఇప్పుడు. వాటిని కూడా తినిపిస్తున్నాం మనము. సో ఇక నెక్స్ట్ లొకేషన్ ఇది చూడండి. ముళ్ళు ఎట్లున్నాయి దీనికి, ముళ్ళు పంది అంటే ఇది. సో మా అన్ని కూడా కామెడీ చేస్తున్నాడు. సో మొత్తం ముళ్ళు పంది అన్న అది. సూపర్. మన ఊర్లో ఉండవా ఇవి? మన ఊర్లో పెద్దగా ఉంటాయి. వద్దు స్వామి ఆ ముళ్ళు పందలు మనకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దగ్గరకు వస్తే ఓ మై గాడ్ పైథాన్ ఇక్కడ ఉంది. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను చూడండి పైథాను. ఓ అమ్మ భయం అవుతుంది నాకైతే. చాలా నాన్ పాయిజనస్ అంట. బట్ అన్నకైతే ఇప్పుడు పైథాన్ అయితే మనము ఇక్కడ చూడొచ్చు. మనము చేతిలో పట్టుకుంటున్నాడు. ఫస్ట్ టైం అన్న నీ లైఫ్ లో? ఫస్ట్ టైం కదా పట్టుకుంటున్నావు? అన్ని పట్టి వదిలేసినారా? సో హిందూపూర్ నుంచి చూడొచ్చు మనము. హిందూపూర్ వాళ్ళు, హిందూపూర్ రవి అంట. ఇది చూడండి, ఇది మనకి పైథాన్ అంట. సో చాలా అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడ పాము. అన్నా ఏం చేయలేదు కదా ఇది? ఏం చేయలేదు, ఫ్రెండ్లీ. ఏ పైథాన్ అయితే పట్టుకున్నాడు. చాలా అద్భుతం కదా అసలు ఈ పాము. చాలా అద్భుతంగా ఉంది నిజంగా ఫ్రెండ్స్. ఈ పైథాన్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. నాకే భయం వేస్తుంది యాక్చువల్గా, కానీ అన్నకి చాలా ధైర్యం ఉంది. ముద్ద కిస్ చేస్తున్నాడు దానికైతే. సో చాలా సూపర్ అసలు అన్నకి. సో ఆయన ఇప్పుడు మాకు ఎలా కనిపిస్తున్నాడంటే ఒక ఆయన వచ్చేసి అప్పట్లో పరమ శివుడు కనిపించినట్టు కనిపిస్తుంది. గొంతు దగ్గరికి పోతుంది తలకాయ. భయం వేస్తుంది నాకు కూడా. సో మొత్తానికి అయితే చాలా అద్భుతం అసలు, సూపర్. చూడండి ఫ్రెండ్స్ ఎంత సూపర్ గా ఉందో ఈ కొండ చిలువ. పైథాన్ అంటే ఇది
బాల్ పైథాన్ అంట. వావ్, నిజంగా సూపర్ అసలు. సో అన్న ఎంత ధైర్యం ఉండాలి తెలుసా ఈ పైథాన్ ఇట్లా పట్టుకొని ముద్ద పెట్టుకుంటుండే దానికి. సో చాలా అద్భుతంగా ఉందండి. సో ఆ పాము అయితే ఏం చేయడం లేదు ఇక్కడ, మనం చూడొచ్చు. చిన్న పాము ఇంకా ఇది. సో ఇది చూడండి, మనము పైథాన్ 20+ 30 years అంట లైఫ్ స్పాన్ వచ్చేసి. దానికి సైజ్ వచ్చి 3 to 5 feet అంట. ఓ ఈ పక్కేమో అరుస్తుందనా ఏదో. సో ఈ పైథాన్ పాము ఇచ్చేయండి అన్నకి. ఇంకా ఓకే, ఆమ్స్టార్. ఇది చూడండి, ఆమ్స్టార్ అంటే ఇది వాకింగ్ చేస్తాయా? చూడండి. ఏం స్పెషల్ ఏమన్నా ఇక్కడ? వాకింగ్ చేస్తున్నా దానిలోనా? ఓకే, సూపర్ అసలు. సో ఇది చూడండి, మనకి వాకింగ్ చేస్తాయి ఇది. ఇక దాంతో పాటు ఇక్కడ ముందరకు వచ్చేస్తే మనకైతే ఇది జర్బెల్ అంట ఏదో. అంటే ఎలకలు పెడతారా? ఎలకలు పెడతారు ఫుడ్ వీక్లీ ఒకటి, అంతేనా తినేది? డైజెషన్ టైం ఒక్క వారం పడుతుందా డైజెషన్ అవ్వాలంటే? వావ్, వండర్ఫుల్. ఈ పక్క తిరగనా? ఇది చూడండి. సో చాలా అద్భుతం. ఏందన్నా ఇది? ఇగ్వానా అంటారు దీన్ని అంట. ఇది మనకి ఇక్కడ చూడండి, ఏదో తొండ అంటారు దీన్ని. యాక్చువల్ గా మన తెలుగులో ఏమంటారు? తొండే కదా అన్నది. ఇట్లా తిరుగు. ఇది చూడండి ఫ్రెండ్స్, తొండ అన్న మీద ఎక్కింది. ఎంత ప్రేమ చూడండి అన్న అంటే. ఉడుము వస్తే ఇది నిద్రపోతుంది అన్న మీద ఎక్కేసి. ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ముందు ఏముందో చూద్దాం మరి. ఓ మై గాడ్, ఇది చూడన్నా. ఇంతవరకు నువ్వేమో చిన్నది వేసుకున్నావు, ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది. అవునా? కష్టం అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఏమన్నా ఇది పిగ్వానేనా? సో ఇది చూడండి ఫ్రెండ్స్, పిగ్వాన్ అంట. చాలా పెద్దగా ఉంది ఇది. సో ఇట్స్ డేంజరస్ అని చెప్తావచ్చు. సో వద్దులేండి అన్న, ఎందుకు రిస్క్ తీసుకోకూడదు. సో మనమైతే దగ్గర చూడొచ్చు అన్న. ఫుడ్ ఏమి దీనికి? వెజిటేరియన్. ఓ జాగ్రత్త జాగ్రత్త. సో ఇక్కడ చూడొచ్చు మనము, మినీ పిగ్వాన్. సో పిగ్వాన్ అంటే దీని పేరు. హాయ్ పిగ్వాన్. సో పిగ్వాన్ చూడండి, అన్న వచ్చి పట్టుకున్నాడు. చాలా సూపర్ గా ఉంది చూడండి. సో ధైర్యం ఉండాలా దాన్ని పట్టుకోవాలన్నా కూడా. హలో, హాయ్ పిగ్వాన్, నమస్తే. మొత్తానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. సో ధైర్య సాహసాలు చేస్తున్నారు రవి అన్న గారు కదా. ఓకే, జాగ్రత్త అన్న. పర్షియన్ క్యాట్ అంటే ఇది. మనం చూడొచ్చు ఇక్కడ పర్షియన్ క్యాట్ అని అయితే ఉంది. సో ఇది చూద్దాము, ఈ క్యాట్స్ ఎలా ఉంటాయో అనేది చూసేయచ్చు. లోపల చూడండి. సో మనమైతే లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఈ లోపల చూస్తే మనకు చాలా సూపర్ గా ఉంది చూడండి. సో ఇది చూడండి, అన్న వాళ్ళు అయితే చూపిస్తున్నారు మనకు. పర్షియన్ క్యాట్ అంట. అన్న ఎక్కడిది? మన క్యాట్స్ కాదు కదా ఇది? ఎక్కడిది ఇది? ఇక్కడ మామూలు సిటీలో ఎక్కువ ఉండేది. ఓకే, మన క్యాట్ అలాగే మనం అన్ని వేరే ఉంటాయి కదా. ఓకే ఓకే, ఇవన్నీ అవేనా అవి? సో ఇది చూడండి, ఈడొకటి పడుకోయింది. ఈడొకటి పడుకోయింది, దాంతో పాటు ఈడొకటి ఉంది చూడండి. ఎంత క్యూట్ గా ఉంది చూడండి క్యాట్. సో ఇది చూడ పర్షియన్ క్యాట్ అంటే ఇది. సో చాలా అద్భుతంగా ఉందండి నిజంగా. ఓకే, డక్స్ అయితే ఉన్నాయి, చూద్దాం రండి ముందరికి. సో ఇది చూడండి, చూడండి మనకి డక్స్ ఎన్నెన్ని ఉన్నాయి చూడండి. సో అన్న వాళ్ళు అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక డక్స్ కి అయితే ఆహారం వేస్తున్నాడు, చూడొచ్చు మనము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ముందరికి వెళ్దాము. ముందరికి వెళ్తే ఇక్కడ వచ్చేసి ప్యారెట్స్ ఉన్నాయి. వావ్, సో ఇది చూడండి, అసలు ఆనందంగా ఉంది. రవి అన్న మీరు ముందరికి వెళ్ళండి, నిజంగా సూపర్ అసలు. ఈ లొకేషన్ లో చూడు, మన కోసమే అరుస్తున్నాయి అన్న.
అవునవునులేండి. సో మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ వండర్ఫుల్ వండర్ఫుల్. అసలు మనం ఈ లొకేషన్ లో కూడా మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో రావచ్చు. సో ఏం చేయదంట. ఈ పక్షులు చూడండి ఇక్కడ, పక్షులు చూడండి సూపర్ కదా. అన్న కింద చూడండి వచ్చేసినాయి ఇడంతా. అబ్బా అబ్బా సూపర్ అసలు, ఫెంటాస్టిక్ అసలు, సూపర్ అసలు. చూడండి పక్షులు ఎంత బాగా తింటున్నాయి చూడండి. అన్న మీద చాలా సూపర్ అండి అసలు నిజంగా చెప్పాలంటే. చూడండి అన్ని చిలకలు ఎట్లా వచ్చినాయి ఇక్కడ, సూపర్ అసలుకి. అన్న నిజంగా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నిజంగా చెప్పాలి? చాలా బాగుంది, చాలా బాగుంది కదా. నేచర్ లవర్ యాక్చువల్లీ అవునవును చాలా సూపర్. అన్న తల మీద వేస్తున్నా, తల మీద పోయి తింటున్నాయి అవి. ఇది చూడండి కింద చూడండి పక్షులు అంత చిలుకలు. అన్న అన్ని చిలుకలేనా ఇవి? బజ్జీస్, కాక్టైల్ అన్ని ఉన్నాయి కదా. ఓకే ఓకే సూపర్. కాక్టైల్ ఆయన తల మీద వేయండి అన్న. ఫ్రెండ్స్ ఇది చూడండి మనమైతే చిలుకల్ని దానికి ఫుడ్ ఇస్తున్నాము. చాలా అద్భుతంగా ఉంది కదా రవి అన్న, ఏమంటారన్నా? చాలా చాలా బాగుంది, చాలా సూపర్ ప్లేస్ అసలు. ఒక జీవా పార్క్ మనకి ఇది. సో ఆనందంగా ఉంది. అన్ని పక్షులు అయితే ఎగిరిపోయాయి చూడండి లాస్ట్. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చిలుకలు చూడండి మనకైతే ఫుడ్ పెడుతున్నాం రవి అన్న. చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతం అసలు నిజంగా చెప్పాలంటే. ఇది జియో పార్క్ లో ఉంది. మీరైతే దేవనాలికి రండి. సో మీ ఫ్యామిలీస్ తో కూడా మీరు ఎంజాయ్ చేయండి. చాలా అద్భుతం అసలు. సో నాకైతే కొరికించడానికి ట్రై చేస్తున్నాను మా అన్న. సో ఫ్రెండ్స్ ఇక ముందుకు వెళ్దామా అన్న? ఈ పేరు ఏమంటే ఏంటన్నా? నెక్స్ట్ స్మాల్ కన్నీరు, దొడ్డు కన్నీరు, స్మాల్ కన్నీరు అవే ఉండేవి. అవునా? అవన్నీ తలపైన చేతుల పైన ఫుడ్ గానీ నోటితో తినిపించచ్చా? సరే ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం, చూద్దాం మరి అదే కూడా. సో మొత్తానికి అయితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రావచ్చు, ఈ లొకేషన్ లో చూడొచ్చు. మనకు సూపర్ అసలు, వావ్ వండర్ఫుల్. ఇక్కడ కూడా వీటికి ఫుడ్ తినిపించచ్చు, ఇది తీసుకోవచ్చు. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి అసలు. అన్నం మీద ఎక్కేసినాయి ఫుల్ గా. అన్నని చుట్టముట్టేసాయి టోటల్ గా. ఐఫోన్ మీద కూడా ఎక్కేసాయి. ఆవిడకి కావాల్సిన ఫుడ్డే కదా మరి. సో ఇది చూడండి సూపర్. సో ఫ్రెండ్స్ ఇది చూడండి అన్న నోట్లో నుంచి ఒక్కొక్కటి ఇచ్చినా కూడా అవి తింటాయి చూడండి. దగ్గర నుంచి మీకు చూపిస్తాను. అవి చూడండి తినే చూడండి. అబ్బా అబ్బా వాటే వండర్ఫుల్. నా మీద కూడా ఎక్కుతున్నాయి ఫ్రెండ్స్ ఇవి చిలుకలు. వండర్ఫుల్. అబ్బా ఇది చూడండి ఫ్రెండ్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ మొత్తానికి చాలా. సో ఫ్రెండ్స్ ఇది చూడండి ఫస్ట్ టైం మా లైఫ్ లో ఇలా చిలుక ఎక్కించుకొని మీదకి. లైఫ్ లో చాలా అద్భుతంగా ఉంది తెలుసా అసలు ఈ లొకేషన్ లో. సో ఇది చూడండి తినడానికి వచ్చి అబ్బా కూర్చేస్తున్నాయి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే. మై గాడ్ ఫ్రెండ్స్ ఇక అయితే మనం గుర్రం అంట, ఇక్కడ గుర్రం స్వారీ దగ్గర పోదాము. సో చూద్దాం మరి ఎలా ఉందనేది, లోపలికి వెళ్దాము. సో ఇది గ్రౌండ్ అంట గుర్రంది. 100 రూపాయల టికెట్, దీనికి కూడా సపరేట్ అంట చార్జెస్. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే ఫైనల్ గా అయితే గుర్రం అంట, గుర్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఫ్రెండ్స్ చూడండి మన గుర్రము మనకి ఇక్కడ చూడొచ్చు. దీనిలో కూడా మనము వెళ్ళొచ్చు. 100 రూపీస్ సపరేట్ చార్జెస్ అంట దీనికైతే. సో ఫ్రెండ్స్ పైతాన్ అంట మన చేతుల మీదకి వేసుకున్నాము, మన మీదకి వేస్తానంట అన్న. మనకైతే భయం అవుతుంది ఇప్పుడు చూస్తే. సో ఇటు చూడండి పైతాన్ పాము. నానా నిజంగా చెప్తే పైతాన్ పాము ఎప్పుడు నా లైఫ్ లో నేను ఎప్పుడు పట్టుకోలేదు. కానీ ఇది ఏమన్నా చేస్తుందని ఒక చిన్న భయం అంతే. అప్పుడప్పుడు ఇలా వేసుకోవాలంటారు, అంటే పైతాన్ పాము. సో మొత్తానికి అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న. ఇది మామూలు పెద్ద పెద్ద పాములు అయితే తినేస్తాయి కదా మనుషుల్ని. ఇది పెద్దగా అయితే తినేస్తారు మనుషుల్ని. సో చిన్నది అయితే ఏం చేయలేము. ఓ మై గాడ్ నాకైతే భయం వేస్తుంది ఇక్కడ పాముని చూస్తుంటే. విషం ఉండదా? సో మనకైతే ఇప్పుడు భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఏం పట్టుకోదా అది? వదిలే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము గుర్రపు స్వారీ అనేది కూడా చూద్దాం మరి. సో అన్న వాళ్ళు అయితే ఇప్పుడు ఆ లొకేషన్ కి అయితే తీసుకొస్తారంట. సో ఇదైతే ఫైనల్ టచ్ అండి. సో ఫైనల్ గా ఈ గుర్రపు స్వారీ ఎలా చేస్తారనేది
సో మనం చూద్దాము. 78 ఉంది అంతే బ్రో, 2 కేజీలు ఎక్కువ. సో ఇటు చూడండి, గుర్రపు స్వారీ చేయడానికి ముందుకెళ్తుంది. సో మనం ఏం రవి అన్న ఏమంటారు? గుర్రపు స్వారీ వచ్చేసి ఇప్పుడు వెళ్దామాడ ముందర. సో మెయిన్ గా ఏంటంటే ఈ జియో పార్క్ అయితే మీరు కూడా రండి, ఎంజాయ్ చేయండి లైఫ్ ని. ఎప్పుడు ఉండేది బాగుంది కదా హార్స్ రైడింగ్. సో ఇకైతే వెళ్తున్నారు అన్న వాళ్ళు. సో మన హీరో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుర్రపు స్వారీ చేయడానికి అయితే అన్న వాళ్ళు అయితే రెడీ అయిపోతున్నారు రవి అన్న. సో ఫ్రెండ్స్ ఇక గుర్రపు స్వారీ చేయడానికి అయితే మన అన్న సిద్ధం అయిపోయాడు. సో ఈ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో మనకైతే అన్న వాళ్ళు అయితే చాలా, మీరు ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చినా కూడా చాలా సెక్యూరిటీగా మిమ్మల్ని అయితే చూసుకుంటారు. దాంతో పాటు వీళ్ళైతే అన్ని నీట్ గా బెల్ట్ తో పాటు అన్ని ఫిక్స్ చేసి మీకు పంపిస్తారు. సో ఇట్స్ ఎ సేఫ్ జాబ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఈ వీడియో చేస్తున్నాడు. సో మనమైతే చూడొచ్చు. సో ఇప్పుడైతే అది వెళ్తుంది ప్రజెంట్. మనం కూడా వెళ్దాం అన్న చేతిలోనే. సో గుర్రపు స్వారీ చేయడానికి అయితే మనమైతే ఇప్పుడు ఫస్ట్ టైం లైఫ్ లోనే, అంటే సినిమాలో రామ్ చరణ్ మూవీలో చూసింటాం కానీ గుర్రపు స్వారీ చేయడానికి ఫస్ట్ టైం ఎక్కుతున్నాము. మనకి ఇక్కడ దేవనాలి జియో పార్క్. సో మనమైతే వెళ్దాము. సో మొత్తానికి అయితే చాలా అద్భుతంగా ఉంది అంతేనా? కమాన్ పో, ఎందుకు పోవడం లేదు ఫ్రెండ్స్ ఇది. సో మొత్తానికి అయితే చలో పో పో పో. Oh my God! ప్రాక్టీస్ ఉండాలి నిజం. ఈ గుర్రపు స్వారీ చేయాలంటే నిజమన్నా చాలా, అంటే చాలా, అంటే మనకి ట్రైనింగ్ ఉండాల. అప్పట్లో సినిమాల్లో చేశారు, అప్పట్లో చాలా అద్భుతం అసలు వాళ్ళు. సో చాలా థ్యాంక్స్ అండి మొత్తానికి అయితే. అంతేనా అన్న? అంతేనా? దిగేచ్చా? సో మొత్తానికి అయితే సో ఫ్రెండ్స్ ఫుల్ గా ఎంజాయ్ చేసాం. సూపర్ లొకేషన్. జియో పార్క్ రండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో. సో ఫ్రెండ్స్ ఈయన అంతే టోటల్ గా ఈ గుర్రం అయితే టోటల్ గా చూసుకుంటూ ఉంటారు అంటే ఈ జీవన్ పార్క్ లో. సో రియల్ హ్యాపీ, ఫుల్ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ.